హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రతి కంటెంట్ క్రియేటర్కి అండ్ కొత్తగా స్టార్ట్ చేసే కంటెంట్ క్రియేటర్లకి ఒక మంచి ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదే అనమాట ఆ ప్రోడక్ట్. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది అంతా కాదు, విత్ ఇన్ మనకి 1000 రూపీస్లోనే మనకి ఇది దొరుకుతుంది. నాకు 950 పడింది. ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇదే అనమాట మన మొబైల్ ట్రైపాడ్ అండ్ దీన్ని కెమెరాలకు కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇదే అనమాట ఆ ప్రోడక్ట్. ఒకసారి కవర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదే అనమాట మన మొబైల్ కెమెరా ట్రైపాడ్. దీన్ని మనం సెల్ఫీ స్టిక్లా కూడా వాడుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఇది హ్యాండిల్ అనమాట. హ్యాండిల్ ఇచ్చాడు మనకి. దీన్ని మనం 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇది లాక్ సిస్టమ్ అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం 360 డిగ్రీస్లో తిరగదు, అట్లా ఎటు రొటేట్ అవ్వదు. ఓన్లీ మనం ఇది లాక్ ఓపెన్ చేసినామంటే 360 డిగ్రీస్లో మనకి మొత్తం తిరుగుతుంది. ఇది మనం చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మనం కెమెరాలో షూట్ చేసేటప్పుడు, వీడియోస్ కానీ, బ్లాగ్స్ కానీ, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ తీసేటప్పుడు ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇలా ఉంటే లాక్ అనమాట. అదేవిధంగా దీనికి సేమ్ ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఒక బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. మనకి మీకు చూపిస్తాను. ఇది బ్లూటూత్ కనెక్షన్ అనమాట. మనం దీనికి ఇది మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుని మనం కొంత డిస్టెన్స్లో ఉండగానే మనం ఇది దీంతో మనం ఆపరేట్ చేసుకోవచ్చు కెమెరాని. మీకు ఇవన్నీ మీకు ప్రూఫ్ తర్వాత చూపిస్తాను. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నీ మీకు తర్వాత చూపిస్తాను వీడియోలో. ఇదనమాట మొబైల్ హోల్డర్. ఇది మొత్తం 180 డిగ్రీస్ వరకు మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇటువైపు 180 డిగ్రీస్ వరకు మనం రొటేట్ చేసుకోవచ్చు. వ్లాగులు కానీ, అదే కుకింగ్ వీడియోస్ కానీ, ఏ వీడియోస్ అయినా తీసుకోవచ్చు. ఇదేమో మొబైల్ హోల్డర్. దీంతో మనం వెర్టికల్గా తీసుకోవచ్చు, హారిజాంటల్గా కూడా తీసుకోవచ్చు. దీంతో మనం సెల్ఫీలాగా కూడా ఉపయోగించుకోవచ్చు. దాన్ని మనం ఎంత కావాలంటే అంతలా ఓపెన్ చేసుకొని దీన్ని మనకి ఇక్కడ ఫోన్ పెట్టుకొని దీన్ని మనం సెల్ఫీ స్టిక్లా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇలాగే ఎక్కడైనా వ్లాగ్కి వెళ్ళినప్పుడు, టూర్స్కి వెళ్ళినప్పుడు మనం ఇలా సెల్ఫీలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది స్టాండ్ అనమాట. మనం వ్లాగులు తీసేటప్పుడు కానీ ఏదైనా స్టాండ్ ఓపెన్ చేసుకుని మనం తీసుకోవచ్చు. ఇదే అనమాట ఓపెనింగ్. ఇలా చేయాలి. దీన్ని ఇలా చేస్తే మన స్టాండ్ ఓపెన్ అవుతుంది అనమాట. మనం దీన్ని ఓన్లీ స్టేబుల్గా కూడా తీసుకోవచ్చు. మనం అలాగే ఈ స్టాండ్ని మనం 1.57 మీటర్స్ వరకు మనం పైకి పెంచుకోవచ్చు. మనకి హైట్ సరిపోద్ది అనమాట మనం ఎటువంటి వీడియోస్ తీసుకోవడానికైనా. అలాగే మనం ఈ స్టాండ్ని క్లోజ్ చేయాలంటే చిన్న క్లిప్స్ ఉంటాయి. దాన్ని అలా ప్రెస్ చేస్తే సరిపోద్ది, క్లోజ్ అయిపోద్ది. చాలా సింపుల్ అనమాట. మనం ఇది వాడుకోవడం చాలా యూజ్ కూడా అవుతుంది. అలాగే మనం ఇది బ్లూటూత్ ఎలా పనిచేస్తుందని మాట్లాడుకున్నాం కదా. ఆ బ్లూటూత్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఫోన్కి కనెక్ట్ చేశాను. అది ఎలా వర్క్ చేస్తుందో చూడండి. దానికి క్యాప్చర్ సింబల్ ఉంటుంది. ఆ క్యాప్చర్ సింబల్ మీద మనం ప్రెస్ చేసామనుకో, బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం కనెక్ట్ చేసిన దానికి క్యాప్చర్ అయిపోతుంది. చూసారు కదా ఎలా క్యాప్చర్ అయిందో. ఇప్పుడు సేమ్ అంతే. మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ స్టాప్ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట మనం దీన్ని యూజ్ చేసుకోవడం. సరపక్కర